పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, మహోన్నతుడా, సర్వశక్తి మంత్ర అద్భుతములు చేయవాడా, గొప్ప దేవ, తననికి స్తోత్రము నాయన. నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామమున ప్రభువా, ఈరోజు ప్రతి బిడ్డ పైన తండ్రి నీ కృప చూపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ప్రతి బిడ్డలో నీ ఆత్మను చూస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. మరి నిన్నటి దినాన ప్రభు తండ్రి మీరు మాతో మాట్లాడారు. మాకు కావాల్సినటువంటి అయా వాక్య సందేశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు ప్రభు తండ్రి ప్రత్యేకంగా ప్రభువా, మరి ఎంతమంది అయితే ప్రభు తండ్రి మరి విశ్వాసముతో నమ్మకముతో మరి ఈరోజు నాయన తండ్రి లైవ్లో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డ పైన తండ్రి నీ ఆత్మ కుమ్మరించండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, గడిచిన కాలం అంతా కూడా ప్రభు తండ్రి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు తండ్రి. మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు. దినదినము ప్రభు తండ్రి ప్రతి డే బైబుల్ స్టడీలో ప్రభు మీరు మాకు ప్రతి ఒక్క నూతన వాక్యంలో నూతన వర్తమానాలను అయ్యా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. దేవా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా అవును తండ్రి, ఈరోజు మరి ప్రత్యేకంగా మీరు మాతో మాట్లాడేటువంటి ఈ యొక్క మాటలు మా జీవితాల్లో ఎంతో ఆదరణను, బలమును, శక్తిని, సామర్థ్యమును నూరంతలుగా అనుగ్రహించునుగాక. లెట్ us all glorify his name. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవ, ఈరోజు ప్రతి బిడ్డ పైన నీ హస్తాల నుంచి వారిని దీవించి అయ్యా బలపరిచి నీ కృపలో వారిని వర్ధిల్లింప చేయమని అయ్యా నజరుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. సో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని కృప చేత మనందరం కూడా నిన్న దినాన చాలా విషయాలు మనం తెలుసుకున్నాము. అవును, పరిశుద్ధాత్మను గురించి చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. మిస్ అయిన వాళ్ళు మరి యూట్యూబ్ ఛానల్లో మరొకసారి మీరు చూడొచ్చు. బాప్టిజం గురించి దేవుడు ఏ రీతిగా మనతో మాట్లాడాడో, మరి బాప్టిజం ఏ రీతిగా మన జీవితంలో పనిచేస్తుందో, మరి దేవుడు ఎంత గొప్పగా మన జీవితంలో మాట్లాడాడో, ఈరోజు ఆ మాటల్ని బట్టి మనం అందరం కూడా అన్ని విషయాల్లో సమృద్ధిగా దీవించబడదుము గాక. ఈరోజు దేవుడు కొన్ని ఆశీర్వాదములను, కొన్ని బ్లెస్సింగ్స్ని, అదే రీతిగా కొన్ని పవర్స్ని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ అనుగ్రహించబోతున్నాడు. నమ్మినవారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సో ఈరోజు మెయిన్ అందరు చెప్పండి, ఈరోజు పరిశుద్ధాత్మ వలన నేను బహుమతులు పొందుకోబోతున్నాను. ఆమేన్. ఈరోజు హోలీ స్పిరిట్, త్రూ హోలీ స్పిరిట్ వీఆర్ గెయినింగ్ ద గిఫ్ట్స్. పరిశుద్ధాత్మని బట్టి మనం ఈరోజు చాలా బహుమతులని పొందుకోబోతున్నాం. ఆ పరిశుద్ధాత్మని వల్ల మనం ఎంతో విడిపించబడ్డాం. నేను పరిశుద్ధాత్మ తండ్రి వల్ల విడిపించబడ్డాను అన్న వాళ్ళ ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక తీద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో ఇక్కడ దేవుని ఒక వాక్యం ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. ఒక మాటను మనం చూసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనంను మనం చదువుకుందాం. 8:2 యా తీసిన వారు చదవండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నిన్ను విడిపించి, ఎట్లనగా ధర్మశాస్త్రము దీనిని చేయజాలకపోయెను దానిని దేవుడు చేసెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, జీవాన్ని ఇచ్చే ఆత్మ యొక్క నియమము, పరిశుద్ధాత్మ తండ్రి జీవాన్ని ఇచ్చే ఆత్మ యొక్క నియమం ఏంటంటే పాప మరణముల నుండి, అందరూ చెప్పండి, పాప మరణముల నుండి మనకు ఏదైతే పాపం వల్ల వచ్చే జీతం మరణం, ఆ పాప మరణముల నుండి మనల్ని విడిపించుటకు, ఆ పాప మరణముల నుంచి ఆ ధర్మశాస్త్రమును ఏదైతే చేయజాలకపోయిందో దాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు చేసి చూపించాడు. పాపముల జీతం మరణము, కానీ ఆ మరణాన్ని జయించిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఈరోజు సర్వలోక పాపముని ఆయన భరించి సిలువలో మన అందరి నిమిత్తం, పాపము నిమిత్తం ఆయన మరణించాడు. కానీ జీవము నిమిత్తము మనకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. అందుకే ఆ పరిశుద్ధమైన రక్తము చిందించబడ్డప్పుడు మన ప్రతి పాపమును క్షమించబడి ఉన్నది. ఆమేన్. సో ఓల్డ్ టెస్ట్మెంట్, పాత నిబంధన గ్రంథము ఏదైతే చేయజాలకపోయిందో, ధర్మశాస్త్రం ఏదైతే చేయజాలకపోయిందో అది యేసు క్రీస్తు ప్రభుల వారు చేయగలిగారు. అందుకే ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి మనల్ని విడిపించను. ఎస్, హల్లెలూయా. ఆత్మ యొక్క లా,
పరిశుద్ధాత్మ యొక్క లా ఏంటి? నేను పాప మరణంలో నుంచి విడిపిస్తుంది. అందరు చెప్పండి, నేను ఈరోజు పాప మరణంలో నుంచి విడిపించబడ్డాను. హల్లెలూయా, నేను విడిపించబడ్డాను. ఈరోజు ఏ అనారోగ్యతను బట్టి నువ్వు ఈరోజు బాధపడుతున్నావు, ఏ బలహీనతను బట్టి నువ్వు బాధపడుతున్నావు, ఈరోజు మరణం నిన్ను వెంటాడుతుందా? అప్పు నిన్ను వెంటాడుతూ ఇంకా నీకు ఎలాంటి దిక్కు లేదు, నువ్వు చనిపోక తప్పదు, నువ్వు చావే నీకు దిక్కు అని చెప్పేసి ఈ రీతిగా నీ దేహము మాట్లాడుతూ ఉందా? ప్రియ దేవుని కుమారుడా, ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు మరణించడానికి వీల్లేదు, నువ్వు చనిపోవడానికి వీల్లేదు, అది దేవుని చిత్తము కాదు అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ కృప నిన్ను పాప మరణముల నుంచి నేను విడిపించి మరి దేవుడు నీకు ఒక నూతన ఫ్రీడాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు నీకు. హల్లెలూయా. సో నీతిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ కృపని బట్టి ఆ నీతిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఈ యొక్క మాటను చూపిస్తూ ఉంటాడు. ఇంకొక మాట మనం చూసుకుందాం, బైబిల్ అందరూ రాసుకోండి. మరి రోమన్స్ చాప్టర్ 8:4, దేవుడు తన సొంత కుమారుణ్ణి పంపి, హల్లెలూయా, దేవుడు ఎవరిని పంపాడంట? అందరు చెప్పండి, తన సొంత కుమారుణ్ణి పంపి, అవునా, శరీరాకారముతో పంపి, ఎలా పంపాడు? పాప శరీరాకారముతో పంపాడు. హల్లెలూయా. ఎందుకు? మన నిమిత్తము పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. హల్లెలూయా. ఎవరి దేహం అందంట? యేసు క్రీస్తు దేహమునందు ఆ శిక్ష విధించుకున్నాడు. మనకు రావాల్సిన శిక్ష ఆయన విధించుకున్నాడు. అందరూ చెప్పండి, రోమీయులకు రాసిన పత్రిక 8:2లో దేవుడు నీకు ఫ్రీడమ్ ఇస్తున్నాడు. ఆమేన్. ఒక ఫ్రీడమ్ ఇచ్చాడు, ఒక స్వేచ్ఛనిచ్చాడు. ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో కృప దాన్ని చేయగలిగింది. హల్లెలూయా. మరి ధర్మశాస్త్రము దాన్ని ఏ రీతిగా నెరవేర్చలేకపోయిందో యేసు ప్రభు యొక్క కృప దాన్ని నెరవేర్చింది. ఇంకా ధర్మశాస్త్రం నాకు లోబడి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ధర్మశాస్త్రం నెరవేర్చినటువంటి వాడు ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలను అనుసరించి దాని ప్రకారం జీవించాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరమును బలి అర్పించాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరము నీ పాపాలను బట్టి ఒక గొర్రెపిల్లను భరించాల్సినటువంటి అవసరం లేదు. ఒకే బలి అర్పణ. దేవుడు పాప శరీరాకారముతో తన కుమారుని లోకానికి పంపి ఆయన శరీరమందే పాపానికి శిక్ష విధించెను. అది దేవునికి ఇష్టమైంది. హల్లెలూయా. అది తండ్రికి ఇష్టమైంది. ఎందుకంటే తండ్రి లోకంలో ఉన్నటువంటి తన బిడ్డల్ని ప్రేమించి ఆయన ఏం చేశాడు? పాప శరీరాకారం తన కుమారుని పంపి ఆయన శరీరమందు ఆయనకు శిక్ష విధింపజేసి నీకు నీతినిచ్చాడు. హల్లెలూయా. నీకు నీతిని అనుగ్రహించాడు. ఆయన నీతిని నీకు దారబోసాడు. ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి నీతో మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నానికి మహిమ కలుగునగాక. తండ్రి ఈ లోకాన్ని ప్రేమించడమే కాదు, లోకమునంటే ఈరోజు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, మన ఇద్దరిని కూడా దేవుడు ప్రేమించాడు. ఈ వాక్యం వెంటనే నిన్నుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ లవ్డ్ యూ. మొదటి ప్రేమ ఆయనదే. ఆయనే మొదటిగా నిన్ను ప్రేమించాడు. నువ్వు ప్రేమించక ముందే ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. నువ్వు పుట్టక ముందే నీ కోసం ప్రాణం పెట్టాడు. ఎంత గొప్ప ప్రేమ ఆయనది. ఆ ప్రేమను గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ చెప్పండి, ఈరోజు దేవుడు నాకు ఆ ధర్మశాస్త్రమునకు లోబడడానికి, ఆ ధర్మశాస్త్రం లోబడుటకు దేవుడు ఈరోజు నా జీవితంలోకి రాలేదు, కానీ నాకు స్వేచ్ఛనిచ్చాడు అని నమ్మిన రామని చెప్పండి. యు ఆర్ బీన్. అవునా, నువ్వు ఎలా అంటే నువ్వు విడిపించబడ్డవాడవు. హల్లెలూయా. నీకు ఫ్రీడమ్ వచ్చింది. ఈరోజు నీ జీవితంలో ఒక ఫ్రీడమ్ వచ్చింది. ఏంటో తెలుసా? నువ్వు ప్రతి సంవత్సరం బలుల అర్పణలు నీ పాపాల నిమిత్తం చేయాల్సినటువంటి అవసరమో లేదు. అందుకే దేవుడి యొక్క మాట మాట్లాడుతూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము రోమన్స్ చాప్టర్ 8:3 న్యూస్ చదవండి అమ్మా. మూడో వచనం చదవండి. ఒకసారి మళ్ళీ చదువుతారా? ఒక్క నిమిషం సిస్టర్, మళ్ళీ చదవండి. శరీరం అనుసరింపగా నడుచుకొనుటయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నిర్వహించబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు మన సొంత కుమారుని
పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరమందు అవునా ఏం చేశాడంట? శిక్ష విధించెను. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇంకొక వచనం చూద్దాం ఒకసారి. 5వ వచనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. శరీరానుసారులు శరీరముల మీద మనసులు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంటురు. చాలండి. చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనసు అంటే ఏంటి? మనసు ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఉంటుంది మనసు? ఇక్కడ ఉంటుందా? ఇక్కడ ఉంటుందా? మనసు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది మనసు. మన మనసు ఇది. శరీరానుసారులు శరీర విషయాల మీద ఏం చేస్తారంట? వారి యొక్క మనసు ఉంచుతారు. ఆత్మానుసారు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము. అర్థమవుతుందండి? శరీరానికి ఇష్టమైనటువంటి పనులు చేసినటువంటి అయితే అది మరణము అని చెప్తా ఉన్నాడు. చూడండి, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవము సమాధానమై ఉన్నది. 6వ వచనంలో ఈ మాట చెప్తాడు. ఏంటంట? జీవము సమాధానమై ఉన్నది. మొట్టమొదటి వాక్యం ఏం చెప్పాడు? దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు, తర్వాత ఆయన నీతిని ఇచ్చాడు. ఇప్పుడేమంటున్నాడు? ఆయన నీ మనస్సుని మారుస్తున్నాడు. హల్లెలూయా. నీ మనసుని మార్చుకోని దేవుడు చెప్తా ఉన్నాడు. నీ ఒక మనసులో ఉన్నటువంటి తలంపులు, ఆలోచనలు ఏవైతే శరీర విషయమై ఉన్నాయో వాటిని నువ్వు మార్చుకో అంటున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి ఆశలు కలిగి నువ్వు జీవించినప్పుడు, ఈ లోక సంబంధమైనటువంటి మాటలు కూడా నువ్వు వెళ్తున్నప్పుడు, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు నువ్వు ఎప్పుడైతే పరిగెడుతూ ఉంటావో వాటిని బట్టి దేవుడు ఎప్పుడు సంతోషించాడు. శరీరానుసారమైనటువంటి మనస్సు అంటే ఎప్పుడు శరీరం కోసమే ఆలోచిస్తారు వీళ్ళు. ఇదొక బ్యాచ్, ఇదొక గుంపు. ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏం ధరించుకుందామో వీటిపైనే ఉంటుంది వాళ్ళ మనసు ఎప్పుడు చూసినా. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడున్న టీనేజ్ మనం చూస్తాం. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఎంజాయ్ చేయాలా, అవునా, ఎక్కడ ఏ సినిమా నడుస్తుంది, లేకపోతే ఏ దోస్తుల దగ్గర ఎక్కడికి వెళ్ళాలా, అవునా, పార్టీస్కి వెళ్ళాలా, పబ్స్కి వెళ్ళాలా, అవునా. మరి చాలా ఇప్పుడు ఈ రోజులలో చాలా ఫేమస్ అయిపోయినాయి. మరి చాలామంది సిటీ అవుట్స్కట్స్కి వెళ్తూ ఉన్నారు, అవునా, ట్రెక్కింగ్ అంటున్నారు, స్నేహితులతో తిరగడం తప్పు కాదు, వెళ్ళడం కాదు. కానీ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే ఇక్కడ పూర్తిగా శరీరానుసారమైన మనస్సు ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నారు. శరీరానికి ఏది ఇష్టమో అదే చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. శరీరం ఏం చెప్తే అదే పని చేస్తూ ఉన్నారు. కానీ ఆత్మ చెప్పుచున్న మాట వినట్లేదు. ఒక అబద్ధం ఆడాలంటే ముందుగా దేవునిలో ఉండి నీకు హెచ్చరిస్తాడు, నీకు ఒక మాట చెప్తాడు. ఏమన్నా తెలుసా? నువ్వు అబద్ధం ఆడుతున్నావు, ఇది అబద్ధం అని గుర్తు చేయిస్తాడు. కానీ ఏం కాదులే, ఎవరు చూస్తున్నారు, ఏం కాదులే ఈ తప్పు చేసేద్దాం, ఏం కాదులే లంచం తీసుకుందాం, ఏం కాదులే ఇగో ఈ అబద్ధం ఆడదాం, ఏం కాదులే దొంగతనం చేద్దాం, ఏం కాదులే ఈ యొక్క మాట అందాం. మనిషి ముందు ఒక మాట, మనిషి వెనక ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. మనిషి ముందు బాగున్నారా, ప్రైజ్ ది లార్డ్, చాలా సంతోషం అండి అని అంటారు. నేను మరి ఒక పల్లెటూరులో ఒక సువార్తకు వెళ్ళినప్పుడు అక్కడ మరి నన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు, నన్ను ద్వేషించుకునే వాళ్ళు ఉంటారు. అయితే అందులో రెగ్యులర్గా మరి ఒక కుటుంబము రెగ్యులర్గా అక్కడ జరుగుతున్న మీటింగ్స్కి వచ్చేవారు. అయితే అందరూ ఒక్కొక్కరు నాకు ప్రైజ్ లార్డ్ చెప్తాను. నేను ఇట్లా ఎంటర్ అయిన వెంటనే ఒక ఆమె నాకు ప్రైజ్ లార్డ్ చెప్పిందంట. నేను కరెక్ట్గా వినలేదు. నేను అందరు కలిపి ఒకటేసారి ప్రైజ్ లార్డ్ అనుకుంటూ నేను వెళ్ళిపోయాను త్వరగా. అయితే ఆమె రెగ్యులర్గా ప్రేయర్కి వచ్చేది. ఒక 2-3 వారాలు రాలేదు. నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను, ఏమైందమ్మా ఆమె ఎందుకు రావట్లేదు అని అంటే, బ్రదర్ ఆమె మీకు ప్రైజ్ లార్డ్ చెప్తే మీరు ఆమెకు తిరిగి ప్రైజ్ లార్డ్ చెప్పలేదంట. అందరు చెప్పారంట, ఆమెకు చెప్పలేరంట. ఆమె అలిగింది అయ్యా, అలిగి ప్రార్థనకు రాలేదంట. ప్రైజ్ లార్డ్ నేను చెప్పలేదండి. ఈ యొక్క మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, చిన్న వాటికి అలుగుతారు. చిన్న వాటికి కలిగి కుటుంబంలో ఎన్నో భేదాలు, గొడవలు, కొట్లాటలు కూడా మనం వెళ్తూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ తను చెప్తా ఉన్నాడు, ఈరోజు ప్రతి ఒక్కరూ యేసు నామం బట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఒక కుటుంబముగా, ఒక శరీరముగా మీరు ఏర్పరచబడ్డారు గనక మీరు శరీరాంతరుడు మనస్సు కలిగి జీవించొద్దు. శరీరం ఏం చెప్తే దాని ప్రకారం మీరు వినొద్దు. శరీరానికి ఆశలు ఎక్కువ. ఇది చూస్తే ఈరోజు ఆన్లైన్లో స్వైప్ చేయగానే షూస్ కనబడతాయి, స్వైప్ చేయగానే బట్టలు కనబడతాయి, స్వైప్ చేయగానే ఏది పడితే కనబడుతుంది. అది కొనాలనిపిస్తుంది, అది తీసుకోవాలనిపిస్తుంది. ఎలానే చేసి కొనిపించుకోవాలి, ఎలా అని చెప్పేసి ఏదైనా రోడ్డు మీద కనిపించిందా తినాలి అంతే. శరీరం తినాలంతే, అది కొనాలా, అది తినాలా. దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
శరీరం మాట వినడం వల్ల అది ఎక్కడ తెలుస్తుందంటే దారి, దాని యొక్క మరి డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తుందంట? శరీరానుసరణ మనస్సు మరణము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఇదే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు? ఆత్మానుసారంగా ప్రవర్తించుకోవాలా. ఈ యొక్క సమయము యవన కాలములో, యవన వయసులో నువ్వు ఉన్నావు. మంచి వయసు దేవుడు నీకు ఇచ్చాడు, బలమైనటువంటి వయసు నీకు ఇచ్చాడు. ఈ యొక్క సమయంలో మరి వృద్ధాప్యంలో ఉన్నావా? నేను ముసలివాడిని అయిపోయాను, ముసలిదాన్ని అయిపోయాను, ఇప్పుడు నన్ను ఎవరు పట్టించుకుంటారయ్యా, నా పని ఏముందయ్యా, అయిపోయింది, నా బిడ్డల పెళ్ళిళ్ళు చూశాను, కొడుకు పెళ్ళిళ్ళు చూశాను, అయిపోయింది, నేను చనిపోతే చాలు అని ఇలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి మాటలు మాట్లాడడానికి అవసరం దేవుడికి ఇష్టం ఏమాత్రం కూడా లేదు. హల్లెలూయా. ఒక ఆమె ఉంది, ఆమె వయసు 75 సంవత్సరాలు, మంచం పట్టి ఉంది. అయితే ఆమెని దైవజనుడు వెళ్ళి అడిగాడంట, అమ్మా చెప్పమ్మా, నీ సమస్య ఏంటి, నీకోసం నేను ప్రార్థన చేశాను, 100 కిలోమీటర్ దూరం నుంచి నేను నీకోసం వచ్చాను ప్రార్థన చేయడానికి, చెప్పు నువ్వు ఏ విషయంలో నీకు ప్రార్థన చేయాలి చెప్పు, నేను చేస్తాను, నువ్వేం భయపడక నీకోసం ప్రార్థన చేయడానికి నేను వచ్చాను. నీ అనారోగ్యం ఉందా, నీ కష్టం ఉందా, బాధ ఉందా, మరి దేనికోసం ఈ గుడిసె ఇంట్లో ఉంటున్నావు, నీకు సొంత ఇల్లు లేదా, నీకు పిల్లలు లేరా, ఇవన్నీ అడుగుతూ ఉన్నాడు. ఆమె తన ప్రేయర్ రిక్వెస్ట్ ఏమి చెప్పిందనంటే, అయ్యా నేను దేవుని సేవలో వాడబడాలయ్యా, ప్రార్థన చేయన్నదంట. హల్లెలూయా. ఆ వయసులో ఉన్నవారు ఏమడుగుతారండి? కొంచెం శక్తి కావాలా, అయ్యా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, అయ్యా నడవలేను, నేను లేవలేను, నా బిడ్డల కోసం ప్రార్థన చేయ్యా, లేకపోతే దానికోసం చేయి, ఇల్లు కోసం చేయి, నా బిడ్డల భవిష్యత్తు కోసం చేయి, మన్మరాల కోసం చేయి. కానీ ఆమె ఏమడుగుతుందంట, అయ్యా నేను సేవ చేయాలనుకుంటున్నాను, నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా. దేవుని సేవకు వయసుతో సంబంధం లేదు. హల్లెలూయా. దేవుని పరిచయం చేయడానికి, దేవుని యొక్క సేవ చేయడానికి వయసుతో సంబంధం లేదు. దేవుడు చెప్తా ఉన్నాడు ఈరోజు, నువ్వు ఏ వయసులో ఉన్నా దేవుడిని నువ్వు వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ విల్ యూజ్ యూ. నువ్వు ఏ ఉద్యోగం చేస్తుండొచ్చు, అయ్యా నేను ఉద్యోగం చేస్తాను, 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, నేను ఉద్యోగంలోనే చేస్తున్నాను, దేవుడిని పని చేద్దాం అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను, శరీరానుసరణ శరీరం కోసం పనిచేశాను. చూడండి, అందరు ఈజీ ఒక మాట చెప్తారు, కోటి విద్యలు దేనికోసం అంటే కూటి కొరకు, అంటే కడుపు కోసం చేస్తారు. ఎస్ కరెక్టే, అవును. కానీ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. దేవుని నీతి కోసము, దేవుని యొక్క రాజ్యం కోసము ఆకలి దప్పులు కలిగి ఈరోజు చాలా మంది పరిచయం చేస్తూ ఉన్నారు, చాలా మంది నీతి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, చాలా మంది దేవుని యొక్క సువార్తను బోధిస్తూ ఉన్నారు. ఇలా లైవ్లోకి వచ్చి ఇంత కష్టపడి కూర్చొని ఈ రీతిగా మీకు వాక్యాన్ని బోధించడానికి కారణం ఏంటంటే, నజరేయుడైన యేసు ప్రభు మీ నిమిత్తం నా నిమిత్తం ఆనాడు ప్రాణం పెట్టి ఉన్నాడు కనుక ఈ రక్షణ సువార్త మీ ఇంటికి, మీ ఇంట్లోకి, మీ చెవులోకి చేర్చబడాలని దేవుడు నిర్ణయించుకొని ఈరోజు కూర్చోబెట్టి వాక్యాన్ని వినిపిస్తున్నాడు. నీకు మారు మనసు ఈ దినమే, ఈ నిమిషమే నువ్వు పొందుకోవాలా. నీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు జరుగుతాయి. చాలా మంది నీకు చెప్పరు, నువ్వు మారు అని నీకు చెప్పరేమో, నీ ప్రవర్తన మార్చుకొని నీకు చెప్పరు. ఎందుకంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని, నువ్వు ఎలా చూస్తావని, నీ కోపగించుకుంటావని నీ దగ్గరికి రా నీకు చెప్పరు. ఈరోజు నీ త్రాగుడు బట్టి నీ భార్య బాధపడుతుండొచ్చు, ఈరోజు నీ కోపాన్ని బట్టి నీ తల్లిదండ్రులు బాధపడుతుండొచ్చు, నీ కోపాన్ని బట్టి కేవలం నీ వల్ల నీ వెనుకున్న వాళ్ళు ఎంతమంది సఫర్ అవుతారో నీకు తెలియదు. నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం ఈరోజు నువ్వు చాలా విచ్చలుడిగా తిరుగుతూ ఉండొచ్చు, కానీ ప్రభు చూస్తున్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీతిని అనుసరించి జీవించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత, దేవా నేను ఇన్ని హోటళ్ళు తిరిగానయ్యా, ఇంత బిర్యానీ తిన్నానయ్యా, ఇన్ని మేకలు, ఇన్ని కోళ్ళు, అవునా ఇన్ని తిన్నానయ్యా, ఇవి చేశానయ్యా, నేను ఇలాంటి కోటలు కట్టాను, బిల్డింగ్లు కట్టానయ్యా, నేను అవి చేశానయ్యా, ఇవి చేశానయ్యా అంటే దేవుడు అంటే తెలుసా, వీడెవరో నాకు తెలియదు, పక్క తీసుకెళ్ళాడు అంటాడు. ఎందుకు? దేవుడు అడిగే ప్రశ్న ఒకటే ఏంటంటే ఆ మాట, నువ్వు ఈ లోకంలో ఎన్ని ఆత్మలు రక్షించావు, ఈ లోకంలో నా కొరకు నువ్వు ప్రయాసపడింది ఎంత అని ఒక ప్రశ్న వేస్తే నీ దగ్గర జవాబు ఉందా? ఒక్కరికైనా స్వార్థ ప్రకటించామని ఆలోచన కలిగి నువ్వు ఉన్నావా? హల్లెలూయా. చాలా మంది కుటుంబాల్లో ఏదైనా చెడు కార్యం జరిగిందంటే వారు దేవుని విడిచిపెట్టేస్తారు. మీకు విషయం చెప్పాలా, నా జీవితంలో, మా ఇంట్లోనే మా నాన్న చనిపోయిన తర్వాత చాలా మంది నాకు ఫోన్ చేయడం మానేశారు. చాలా మంది స్నేహితులు నాకు దూరం అయిపోయారు. మా నాన్న చనిపోయిన తర్వాత, కోవిడ్లో చనిపోయిన తర్వాత చాలా మంది, అవునా నేను అందరికీ చాలా చులకనైపోయాను. సేవకునైనప్పటికీ, సేవ చేసినప్పటికీ కూడా, దేవుణ్ణి వెంబడిస్తున్నప్పటికీ కూడా కొన్ని విషయాలలో చాలా మంది నాకు దూరం అయిపోయారు. నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను. ఈరోజు ఒకనొక టైంలో నన్ను ఎవరు ఆదుకునేవాళ్ళు
నేను ఎవరికైనా ఫోన్ చేస్తే వీడు డబ్బులు అడుగుతాడేమో, వీడికి అవసరం ఉందేమో, అప్పు ఏమైనా కట్టుకుంటాడేమో అని చెప్పేసి నా ఫోన్లు ఎత్తని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆయన నమ్ముకొనే ఉన్నాను. దినము పోషించిన వాడు ఆయనే. నాకు ఉద్యోగం లేని టైంలో కూడా ఆయన నన్ను పోషించాడు, ఆయన నన్ను కాపాడాడు, ప్రతి విషయం నాకు సహాయం దయచేశాడు. నా క్వాలిఫికేషన్ ప్రతిదీ, నా ఎడ్యుకేషన్ కానీ, నా యొక్క మినిస్ట్రీ కానీ, ప్రతిదీ నా జీవితంలో నజరుడైన యేసుక్రీస్తు ప్రభువే గర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆయన లేనిది నేను లేని రోజు. హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు ఎందుకు ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడంటే, చాలా మంది మీరు దేవునికి దూరమై ఉన్నారు, ఈరోజు ఆయనకు దగ్గరగా మీరు వచ్చుదురుగాక. దేవుడు నీ బ్రతుకుని మార్చాలనుకుంటున్నాడు. దేవుడు నీ లైఫ్ని మార్చాలనుకుంటున్నాడు, నీ స్థితిగతులను మార్చాలనుకుంటున్నాడు. నీ లైఫ్లో చూస్తున్నటువంటి ఎన్నో కష్టాల నుంచి నేను విడిపించాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఎన్నో మేలులు, ఆశ్చర్య కార్యములు, సూచన క్రియలు నీ లైఫ్లో చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు మాత్రం ఆయనకు విధేయత చూపించకుండా ఆయనకు దూరంగానే ఉన్నావు, ఆయన మాట వినకుండా దూరంగా ఉన్నావు. చాలా మంది క్రైస్తవులకి ఈరోజు దేవుడు నమ్ముకుంటున్న వారికి ప్రార్థన చేయడానికి రాదు. ప్రేయర్ చేయడం అంటే ఏంటో తెలియదు. ప్రార్థన చేయడం అంటే 1 కిలోమీటర్ దూరం పరిగెడతారు, పారిపోతారు. ప్రార్థన అంటే ఏంటి? దేవుడితో మాట్లాడడం. అంటే వీళ్ళు ప్రార్థన రాదు అని అంటే దేవుడితో మాట్లాడడం కూడా వీళ్ళకి తెలియదు, వీళ్ళకి రాదు. దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేయుట నీ పిల్లలకు చిన్నప్పటి నుంచి నువ్వు నేర్పించాలా. తల్లిదండ్రులకి నీ బాధ్యత. తల్లిదండ్రులకే ప్రార్థన చేయడం రాదు, పిల్లలకే నేర్పుతారు అంటే అలాంటి పరిస్థితుల్లో మీరు ఉండడానికి వీల్లేదు. బైబిల్ చదవండి, ప్రార్థన ఆటోమేటిక్గా మీరు ప్రార్థన చేయగలుగుతారు. ప్రార్థన చేయడం ఒక విద్య కాదు, దేవునితో మాట్లాడడమే. మీరు దేవునితో మాట్లాడడం ప్రయత్నం చేయండి. యేసయ్యా నాతో మాట్లాడు, యేసయ్యా నా జీవితాన్ని మార్చు. ఎప్పుడైతే వీళ్ళ నీ కష్టమును, నీ బాధలు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి అక్క, తమ్ముడు, చెల్లె అని చెప్పి వాళ్ళకి మీ బాధలు చెప్పేదానికంటే ఒక్కసారి యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు విజయాన్ని ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. మొట్టమొదటి ప్రయారిటీ నీ జీవితంలో మొట్టమొదటిసారిగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలా. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిన పాదాల దగ్గరికి వెళ్ళాలా. చాలా మంది అన్యులు వాళ్ళు ఇదిగో అక్కడికి వెళ్ళి అదో అక్కడ నమస్కారం చేయ, లేకపోతే ఇక్కడికి వెళ్ళి ఇది మొక్కు, దీని మొక్కు, దాని మొక్కు, నీకు పిల్లలు అవుతారు, లేకపోతే అదవుతారు, ఇదవుతారు అని చెప్పినప్పుడు కళ్ళు మూసుకొని పరిగెట్టి వాళ్ళు మొక్కుతారు, అంతే, నమ్మేస్తారు. చాలా మంది అన్యులకు కొన్ని నమ్మకాల మీద వాళ్ళు చాలా బలమైన నమ్మకం ఉంటుంది. కానీ సజీవుడు, మాట్లాడగలవాడు, హల్లెలూయా, నీ ప్రార్థన వినేవాడు, మరి సర్వలోక సృష్టిని సృష్టికర్త ఆయన ఉన్నాను అని అనువాడు ఆ గొప్ప దేవుడు మనకు తోడై ఉండి మనం ఇంకా ఆయనకు ప్రార్థన చేయలేనిటువంటి పరిస్థితిలో ఉన్నామంటే ఒకసారి ఆలోచించాలి మనం ఏ స్టేజ్లో ఉన్నామో అని. ఈరోజు చాలా మంది దేవుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకోబోతున్నారు. హల్లెలూయా. మీరు మారు మనసు నిమిత్తమై మరి దేవుని వద్దకు రండి, ఆయన మీకు ఆత్మ స్వరూపి అయి. చూడండి ఇక్కడ దేవుడు 6వ వచనం చదవమ్మా, రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చదువు. ఆత్మానుసారమైనటువంటి మనసు హల్లెలూయా. చూడండి, ఆత్మానుసారంగా మనం జీవిస్తే, ఆత్మానుసారంగా మనము బ్రతుకుతే, ఆత్మానుసారమైన మనసు ఏమిస్తుందంట? నీకు జీవాన్ని ఇస్తుందంట, సమాధానాన్ని ఇస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. లైఫ్ అండ్ పీస్. అందరు చెప్పండి, ఆత్మానుసారంగా జీవించబోతున్నాను గనక నాకు జీవమును సమాధానమును దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఈరోజు దేవుడు నీకు ఆ గొప్ప సమాధానమును ఇచ్చునుగాక. హల్లెలూయా. 7వ వచనం చదువుదాం ఒకసారి. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చదవండి. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమూ లోబడనేరదు. ఒక్క నిమిషం చాలమ్మా. ఇక్కడ 7వ వచనం చూడండి. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నదంట. శరీరానుసారంగా ప్రవర్తిస్తే దేవునికి ఏదేమై ఉందంట? విరోధమై ఉన్నది, అగేన్స్ట్ ఆఫ్ గాడ్. శరీరం, మనస్సు శరీరానుసారంగా మనం జీవిస్తే అది దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఎంత మాత్రము లోబడదు. కాగా శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచనేరరు. 8వ వచనం చెప్తా ఉన్నాడు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. అంటే వీళ్ళు ఎప్పుడు సంతోషపరచలేరు. వాళ్ళు సంతోషం కోసం పరిగెడతారు కానీ దేవుని ఎప్పుడు సంతోషపెట్టలేరంట ఈ శరీరానుసారంగా ప్రవర్తించేవారు.
శరీరం మాట వినేవాళ్ళు, శరీరం యొక్క మనసు మాట వినేవాళ్ళు దేవుని ఎప్పుడు సంతోషపెట్టరంట. కానీ ఆత్మానుసారంగా, హల్లెలూయా, ఆత్మానుసారంగా జీవించే ప్రతి ఒక్క బిడ్డ దేవుని పిల్లలుగా ఏర్పరచబడతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనం చూద్దాం ఒకసారి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. హల్లెలూయా. ఇంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు చూసారా. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల దేవుని ఆత్మ మనలో నివసించబోతున్నాడు ఈ రోజు నుంచి. ఆమేన్. మీరు ఆత్మ స్వభావం గలవారు అంటే ఆత్మ ప్రకారమే, ఆత్మ చెప్పుచున్న మాట ప్రకారమే జీవిస్తారు కానీ శరీర స్వభావం గలవారు కారు. ఇంకా మీరు శరీరం కోసం ఆలోచించారు. మొదటగా నా నీతిని రాజ్యాన్ని వెతుకుతే మీకు సమస్తమును సమకూరుస్తా అంటున్నాడు. నీకు ఇల్లు కావాలి, ఇల్లు ఇస్తాడు. కారు కావాలి, కారు ఇస్తాడు. నీకు ఏమి కావాలని ఆయన ఇస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వెతుకు, దేవుని వెతుకు, దేవుని మొదటిగా పెట్టుకో. యేసు ప్రభుని జీవితంలో మొదటి వ్యక్తిగా పెట్టుకున్నప్పుడు నీ దగ్గరికి సమస్తమును దేవుడు సమకూరుస్తాడు. ఏ సమయంలో ఏది కావాలో అన్నిటినీ దేవుడు సమకూర్చును గాక. హల్లెలూయా. చూడండి 10వ వచనం చూడండి, చదవండి అమ్మా. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభు నీలో ఉన్నాడంటే శరీర విషయమై నువ్వు మృతమైనట్టుగా ఉండాలా. అంటే శరీర విషయమై ఇంకా చింతించదు, శరీర విషయమై ఇక నేను ఆలోచించొద్దు. ఆత్మ విషయమై అవునా నీతిగా జీవము కలిగి ఉన్నదంట. ఆత్మ విషయమై, హల్లెలూయా. క్రీస్తు మీద మీ శరీరం పాప విషయం మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై, ఎలా అనంటే నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. అందరూ చెప్పండి, నీతి విషయమై నా ఆత్మ జీవము కలిగి ఉన్నది. ఆమేన్. ఈ రోజు నుంచి నేను జీవము కలిగి ఉందును గాక. ఆమేన్. సో జీవము కలిగి ఉందును గాక, దేవుని ఆత్మ నింపబడుదును గాక, ఆయన పిల్లలుగా ఏర్పరచబడుదును గాక. హల్లెలూయా. మారు మనసు పొందుకుందాం, శరీరానుసారంగా జీవించకుండా మరణానికి పాత్రలు కాకుండా ఆత్మానుసారంగా జీవించి మరి ఈరోజు జీవాన్ని సమాధానమును మన జీవితాల్లో పొందుకుందాం. దేవుడు సమస్తమును నీకు సమకూర్చునుగాక. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసి ముగించుకుందాం. నజరుడైన యేసయ్య సర్వశక్తిమంతుడు. అందరూ కూడా అనారోగ్యంగా ఉన్న వారందరూ మీ కుడి చేయి, అవునా, జస్ట్ మీ కుడి చేయి ఎక్కడ నొప్పుంటే అక్కడ పెట్టుకొని మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. అనారోగ్యంగా ఉన్నవారు మీ కుడి చేయి పెట్టుకొని ప్రార్థన చేయబోతున్నాను. ప్లస్ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నజరుడైన యేసయ్య సర్వశక్తిమంతుడు, అద్భుతములు చేయవాడు లార్డ్ ఫాదర్, థాంక్ యూ లార్డ్ యెహోవా రాఫా. నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రభువా తండ్రి, ఈరోజు నీ గాయపడిన హస్తము చేతి రోజు నిబిడలు ముట్టి స్వస్థపరచండి నాయన. ఎముకల్లో మాంసంలో రక్తంలో బలము దయచేయండి. తలముకి అధికారం ముట్టి స్వస్థపరచండి ప్రభువా. తలనొప్పిని కాని విర్రకొట్టండి ప్రభు. మెడ నొప్పిని తీసివేయండి, ముక్కుల వ్యాధులు తీసివేయండి, పంటి నొప్పిని తీసివేయండి, ఆ స్పాండిలైటిస్ ప్రాబ్లం తీసివేయండి అయ్యా, భుజం నొప్పిని తీసివేయండి, బీపీ, షుగర్, థైరాయిడ్ బయట మనం ఆజ్ఞాపిస్తున్నాను. థైరాయిడ్ అయ్యా ఏ డోస్ టాబ్లెట్స్ వేసుకుంటున్నారో ప్రభువా అయ్యా వారి నార్మల్ కండిషన్కి వచ్చును గాక అని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వారి నార్మల్ కండిషన్స్కి వచ్చును గాక. అయ్యా వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా మనం ఆజ్ఞాపిస్తున్నాను, షుగర్ లెవెల్స్ నార్మల్గా మనం ఆజ్ఞాపిస్తున్నాను, ఆపరేషన్స్ క్యాన్సర్ కాక ఆజ్ఞాపిస్తున్నాను. మెడ నొప్పిని తీసివేయండి, గొంతు నొప్పిని తీసివేయండి నాయన తండ్రి యేసయ్య. కడుపులో ఉన్న కణుతులు గడ్డలు కరిగిపోనుగా ఆజ్ఞాపిస్తున్నాను. కనే గర్భంగా మార్చబడరు గాక. అయ్యా చాలా మంది త్రాగుబోతులు మార్చబడదురు గాక. బాటిల్ పట్టుకున్న చెయ్యి బైబిల్ పట్టుకును గాక. తండ్రి మార్చండి, ఈరోజు ప్రతి బిడ్డను మార్చండి అయ్యా. నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. ఈ లైవ్లో ఎక్కిపించిన ప్రతి బిడ్డ పైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నీ యొక్క రక్తం ప్రోక్షిస్తున్నాను. యేసునామమున ప్రభువుని వారిపైన నీ రక్తము పరిపూర్ణంగా నింపబడును గాక. లెట్ యువర్ బ్లడ్ ఫ్లో అపాన్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమున ప్రభువుని పరిపూర్ణ స్వస్థ అనుగ్రహించండి నాయన. అయ్యా ప్రతి చీకటి శక్తులు, మాంత్రిక శక్తులు, చేతపడి శక్తులు, బాణ శక్తులు ఏవి నిబిడ జీవితంలో పనిచేయడానికి వీలుగా ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి ఒక్క చీకటి శక్తుల సామ్రాజ్యాలు, వీరి జీవితంలో ఉన్న ప్రతి చీకటి శక్తుల సామ్రాజ్యాలు కుప్ప కూలిపోవును గాక. లార్డ్ నిబిడలకు విడుదల సమాధానం దయచేయమని ఈరోజు విన్న వాక్యమును బట్టి వారి జీవితాల్లో స్వస్థతను, విడుదలను అయ్యా మీరు అనుగ్రహించి వారికి కావాల్సిన గొప్ప కృప మీరు సమాధానంతో మీ ముందు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మూడు సార్లు ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మహాకృపలో మరి ఒక్కసారి దేవుని ప్రేమను బట్టి రేపటి దినాన లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.